బ్యాక్ టు న్యూస్. విద్య వ్యాపారంగా మారిందని అధిక ఫీజుల పేరుతో సామాన్య ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజులు నియంత్రిస్తామని చెప్పి ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఇవాళ మొహం చాటేస్తారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హత చదువుకున్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రభుత్వంలో లేరా అంటూ ఎద్దేవా చేశారు. తక్షణమే ఫీజులని నియంత్రణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. విద్య వ్యాపారం అయిపోయింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను నిరుపేదలకు పూర్తిగా దూరం చేస్తున్నారు. అయితే విద్యార్థులకు ఏదైతే ఉచిత విద్యను అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం మీద విద్యార్థి సంఘ నాయకులు ఒత్తిడి చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిని నియంత్రించకుండా పోతుందని చెప్పి ఇవాళ పీడిఎస్ విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పిలుపువ్వడం జరిగింది. మనతో పీడిఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ ఉన్నారు. చెప్పండి మహేష్ గారు, అసలు ఏంటి ఈ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది, మరి ఏం చేస్తున్నారు? ఈరోజు రాజకీయ నాయకులు స్కూల్ కావడంతో వాళ్ళు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వహణ చేయడానికి పూనుకొని ఈరోజు విద్యను వ్యాపారంగా మార్చుకొని ఈరోజు వాళ్ళ లాభాల కోసం ఈరోజు ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు పల్ల రాజేశ్వర్ అయితేంది, చల్లధర్మారెడ్డి అయితేంది, అంతేకాకుండా మల్లారెడ్డి అయితేంది, అనేక మంది రాజకీయ నాయకులు ఈరోజు స్కూల్ అయినాయి కావడంతో వీళ్ళు ఎక్కువ లాభాల కోసం ప్రభుత్వ విద్యను నిర్వహణ చేస్తున్నారు. వీటి ప్రభుత్వ స్కూల్లో అనేక మంది సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ స్కూల్ చూస్తే 1వ తరగతి నుండి 5వ క్లాస్ వరకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. 5వ క్లాస్ వరకు 1 నుండి 5వ తరగతి వరకు ఒకటే గదిలో కుక్క పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి ఉంది. ఈరోజు బడిబాట కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా బడిబాట కార్యక్రమంలో పేరెంట్స్ టీచర్స్ ఏం క్వశ్చన్ ఇస్తున్నారంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒకటే టీచర్ ఉంటే మా పిల్లలకు సరైన విద్య అందుతుంది, వారు క్లాసులు చెప్తారున్నారా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. పిల్లలు వస్తేనే మేము ఎక్కువ మంది టీచర్స్ కొనసాగిస్తామని వీళ్ళు అంటున్నారు. ఇలా టీచర్స్ మీ పిల్లలు పంపించమని వాళ్ళు అంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాడు ఫీజులను నియంత్రిస్తాము, మా ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా నియంత్రించి అత్యధిక ఫీజులు వసూలు చేయకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏమైంది? ఈరోజు రేవంత్ సర్కార్ చూసినట్టయితే పేద విద్యార్థుల పట్ల సౌతి ప్రేమ చూపెడుతున్నటువంటి ఒక సిస్టమ్, ఒక దుస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు పైకి మాటలు చెప్పుకుంటూనే ఈరోజు బడిపాటి కార్యక్రమాన్ని చేసుకుంటూనే ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఎట్లయితున్నాయో అట్లనే కొనసాగిస్తున్నారు. ఈరోజు పార్టీలకు ఫుల్ ఫండింగ్ పోవడం వల్ల కనీసం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ శక్తులు వచ్చి ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓన్లీ శ్రీ చైతన్యకి 18,000 విద్యార్థులు పోతున్నటువంటి దుస్థితి ఉన్నది. అంటే దీనికి కారణం ఎవరు? ఈరోజు సీఎం వాళ్ళు కాదా? ఈరోజు మంత్రులు కాదా? వీళ్ళు కమిషన్ లేవా అని చెప్పేసి ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలని నియంత్రించాల్సింది పోయి మరి ప్రోత్సహిస్తుంది. అసలు ఈ పర్మిషన్ లేని స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి, వాటిని మీరు మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు? దాదాపు 30 నుంచి 60 వరకు ఫీజులు హైక్ చేసుకున్నారు. పాఠ్య పుస్తకాలు, షూ, టై, బెల్ట్, యూనిఫామ్ ఇష్టానుసారంగా ఒక పాఠశాలలో 1,80,000 నుంచి 2 లక్షల ఫీజులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యాధికారులు మామూలు మత్తులో ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు మేము పిలుపునివ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. తర్వాత కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఒకటే తమిళనాడులో ఏదైతే విధంగా ఉన్నదో ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వల్ల ఈ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పిల్లలని ఎందుకు మరి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు? దాని మీద ఎందుకు దృష్టి సారించట్లేరు? సో ముఖ్యంగా ఏంటంటే ఒక్కటే ఒక సవాల్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలలో ఒక్కని కూడా చదవచ్చే ఎమ్మెల్యే లేడా? ఒక్కరు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టేటోళ్ళు లేరా? మీ పిల్లలందరూ ఎక్కడ చదువుతారని అడుగుతా ఉన్నాను. మీ పిల్లలందరూ ఎక్కడ చదువుతూ ఉన్నారు? ఫారిన్ కంట్రీలల్లో, మంత్రుల పిల్లలంతా ఫారిన్ కంట్రీలల్లో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మేము కూడా ప్రతి గల్లీ తిరిగి మేము జయశంకర్ బడిబాటలో పాల్గొన్నాం. అది మేము చేసినటువంటి పని. ఇక్కడ టీచర్లకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు క్వాలిఫైడ్ టీచర్లు కాబట్టి మీ స్కూళ్ళకి మీకు జాబులు వచ్చినాయి కాబట్టి మీ పిల్లలకు చదువు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మీరందరూ కూడా ప్రైవేట్ వాటికి పంపిస్తే తీసుకురండి, ఒక పాలసీ తీసుకురండి. వీళ్ళకు ఎట్లాంటి జాబ్లో కానీ ప్రమోషన్స్ ఉండవని చెప్పేసి కానీ, పీఆర్సీలు ఉండవని చెప్పేసి కానీ, నెక్స్ట్ డెవలప్మెంట్ ఉండదని చెప్పేసి కానీ తీసుకురండి. మా డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించేటువంటి ఎమ్మెల్యే స్థాయి లేని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా అని ప్రశ్న వేస్తున్నాం. కాబట్టి ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. విద్యాశాఖకు ఒక మంత్రి పోస్టు కేటాయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ టీచర్ల పిల్లల్ని, అటు మంత్రులు ఎమ్మెల్యేల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపించడంలోనే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది అర్థమవుతుంది. ఫీజులు పూర్తిగా నియంత్రించకపోతే మేము ఉద్యమం అనేది ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, వరంగల్.